హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఈరోజు వీడియో అయితే మీకు చూసారు కదండి థంబ్నెయిల్. మా అమ్మ వాళ్ళ హౌస్ టూర్ అయితే మీకు పూర్తిగా చూపిస్తాను. సో ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ వాకిట్లో నిలబడింది నేనే. సో ఇదైతే చెట్లు చాలా బాగున్నాయి కదా. ఇంటి ముందు అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చెట్లు వాతావరణం అయితే మాత్రం పూల చెట్లు కానీ ఇక్కడ అవన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడైతే స్టార్టింగ్ మాకు కనకాంబరం చెట్లు, అలాగే మందారం చెట్లు అండి. ఇటు సైడ్ ఒక మందారం చెట్టు వేసింది, ఇటు సైడ్ ఒకటి వేసింది. అలాగే చిట్టి చిట్టి చామంతులు కానీ, మనీ ప్లాంట్ చెట్టు కానీ, అందులోనే కింద అయితే ఇప్పుడే బంతి చెట్లు కూడా వేసింది. అవైతే ఇంకా పెద్దవి కాలేదు కదా. సో కనకాంబరం చెట్లు అయితే మాత్రం పూలు అయితే చాలా బాగా పూస్తాయండి. చూస్తున్నారు కదా, పూలు అయితే బంతి బాగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇక్కడ చాలా బాగుంటుంది. చెట్లు అయితే మాత్రం మా అమ్మ చేతితోటి ఏ చెట్లు వేసినా కూడా వెంటనే వచ్చేస్తాయి. అవి చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడైతే ముగ్గులు చూస్తున్నారు కదా, మా అమ్మ అయితే ఇలాంటి ముగ్గులు అయితే చాలా బాగా వేస్తుందండి. అసలుకి ఇక్కడ నుంచి అయితే స్టెప్స్, ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి ఎంట్రన్స్లోకి వెళ్ళేటప్పుడు ఈ కార్నర్లో చూస్తే ఇక్కడ ఏంటంటే ట్యాప్స్ అవి ఉన్నాయి. మనం బట్టలు వాష్ చేసుకోవడానికి కానీ, లేదా గిన్నెలు కడుక్కోవడానికి కానీ అలా అయితే ఉన్నాయి. సో ఇదైతే నెక్స్ట్ పైకి వెళ్ళడానికండి స్టెప్స్. ఇవి ఇప్పుడు కొత్తగా కట్టారని చెప్పాను కదా పైకి. అలాగే ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇదైతే చూపించడం లేదు, నెక్స్ట్ టైం ఇంకొక వీడియో తీసినప్పుడు అప్పుడు చూపిస్తాను మొత్తం అంతా గొడికిందంతా. ఫస్ట్ అయితే నెక్స్ట్ ఈ స్టెప్స్ పక్కన అయితే మాకు ఫస్ట్ బాత్రూమ్ కూడా ఉంది. అదైతే నేను తీయడం మర్చిపోయాను. సో నెక్స్ట్ ఇదైతే పైకి వెళ్ళిపోదాం. స్టెప్స్ అయితే ఇప్పుడంతా కొత్త మెట్లు కాబట్టి ఇలా కలర్స్ అంతా వేసేసారు. సో పైకి వెళ్ళేటప్పుడు అయితే ఇది స్టార్టింగ్, ఇక్కడైతే ట్యాప్స్ అవి కూడా పెట్టించేశారు. సో ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు సో ఇంటి పక్కన ఇల్లు కూడా ఒకటి స్టార్ట్ చేసి కడతా ఉన్నారు. సో ఇదైతే సింపుల్గా ఉంది కదా. బయట అయితే మాత్రం తలుపు కూడా చూసారు కదా, డెకరేషన్ అయితే చాలా బాగుంది కదా. దానికి కింద కూడా గడపకైతే బాగా కలర్స్ తోటి ముగ్గులు కూడా వేశారండి. చాలా అంటే చాలా బాగుంది. అలాగే నేను బంతిపూలతోటి ఇక్కడ డెకరేషన్ చేశాను కాబట్టి చూడడానికి కూడా చాలా బాగుంది. అలాగే ఇప్పుడైతే మాత్రం ఇక్కడ డోర్ తీస్తే లోపలంతా కూడా ఎలా ఉందో చూసేద్దాం రండి. సో ఇక్కడైతే ఫస్ట్ డోర్ తీయగానే ఇక్కడైతే హాల్ అండి. చూస్తున్నారు కదా, హాల్ అయితే ఇక్కడ సింపుల్గా ఉంటుంది. అలాగే ఇందాక ఫ్లవర్ వేస్తూ కనిపించాను కదా, ఇదేనండి. సో ఫ్లవర్ అయితే ఇది బంతిపూలతోటి డెకరేషన్ అయితే బాగుంది కదా, చిన్నది సింపుల్గా. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదైతే హాల్ అండి. ఇక్కడ ఎదురైతే చూస్తుంటే ఇక్కడ ఏంటంటే షెల్ఫ్స్ అవి కట్టించేసాం కదా, టీవీ పెట్టుకోవడానికి కానీ, ఏదైనా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి కానీ అలాగా. సో మధ్యలో నట్టింట్లో కనిపించేది ఏంటి అంటే ఇటుకరాళ్ళతోటి స్టవ్ అని చెప్పాను కదా. సో అది నెక్స్ట్ ఇదైతే వంటగది అండి. ఇక్కడ దేవుడిది. నాకైతే ఇక్కడ దేవుడి గది అయితే అసలుకి కింద కల్లా కట్టించేశారండి. ఈ మొత్తం బిల్డింగ్లో మాత్రం నాకు ఇది ఒక్కటే నచ్చలేదు. సో ఇదైతే ఇంకొంచెం పైకి ఉంటే మాత్రం బాగుండేది. చూస్తున్నారు కదా, సింపుల్గా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం చాలా కిందకు ఉంది కాబట్టి ఇంకా అది, సో అదొకటి. తర్వాత అయితే ఇక్కడ కిటికీ కానీ, అలాగే మనకి వంటింట్లో అడ్జస్టెడ్ ఫ్యాన్ కానీ, ఇక్కడ టైల్స్ కానీ చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి కదండి. ఇక్కడ చూస్తుంటే మాత్రం షింక్ కానీ, ఇక్కడ ట్యాప్స్ అయితే కూడా వెరైటీగా పెట్టించాడు మా నాన్న. చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ ఇళ్ళల్లో జరిగే రోజైతే ఇక్కడ పులిహోర చేశాను. అలాగే పొంగలి కానీ, కుడుములు కానీ ఇవన్నీ చేసేసింది మా అమ్మ అయితే మాత్రం. ఇక్కడ అందరికీ తాంబూలం ఇవ్వడానికి మనకు అరటికాయలు, అందరికీ మిగతా వస్తువులు అవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఇవైతే కూడా అవన్నీ ఆ రోజు తీసుకొచ్చేసామండి. అందరికీ తాంబూలం అది ఇచ్చేసాం కదా. ఇక్కడ పైన కాబట్టి ఇవన్నీ ఓపెన్గా వదిలేశారండి, షెల్ఫ్స్ ఇలా కట్టేసేసి. అదే కింద అయితే మాత్రం అన్ని టేక్ తోటి అయితే మనకి కబోర్డ్స్ అన్నీ కూడా సెట్ చేసి పెట్టేశారు. సో ఏ వస్తువైనా కూడా మనకి బయట కనిపించకుండా ప్రతి వస్తువు కూడా లోపల కబోర్డ్స్లోనే ఉంటుంది కాబట్టి అది చూడడానికి కూడా చాలా బాగుందండి. ప్రతిదీ టేక్తోనే చేయించారు కింద అయితే మాత్రం. పైన ఏంటంటే ఇంకా ఎలాగో రెంట్కి ఇచ్చేది కాబట్టి ఎక్కువ హెవీగా ఇంకా ఖర్చు ఎందుకులే అని చెప్పేసి కొంచెం సింపుల్గా ఉండేటట్లు ఇలా చేశారనమాట. సో ఇంకా వెల్వేషన్ అయితే ఇంకొక రౌండ్ ఉందండి. ఇంకా వెల్వేషన్ ఇంకా చేయించాలి. కొంచెం పని కూడా వర్క్ ఉంది ఇందులో, ఇంకా అది కూడా చేయించలేదు.
సో చూస్తున్నారు కదండి, ఇలా అయినా కూడా చాలా బాగుంది కదా చూస్తుంటే మాత్రం హౌస్. సో ఇక్కడైతే తర్వాత ఈ కనిపించే గోడకైతే కింద అయితే మాత్రం చిన్నది గోడ మొత్తం అయితే ఒక డెకరేషన్ లాగా ఫ్లవర్ లాగా వేయించేశారండి. సో ఇక్కడైతే అలాంటిది ఏం చేయించలేదు. సో ఇక్కడ ఎదురు కూడా కింద అయితే మాత్రం అంతా మనకి కబోర్డ్స్ తోటి అయితే మొత్తం అంతా నింపేశారు. చాలా బాగుంటుంది. కింద కూడా మనకి అద్దాలు ఉంటాయి ఎదురు. ఇక్కడైతే ఏమంటే మామూలుగా వదిలేశారనమాట. ఎలాగో రెంట్కి ఇచ్చేది కాబట్టి మనకి హెవీగా ఖర్చు ఎందుకులే అనవసరంగా అని చెప్పేసి కబోర్డ్స్ లాంటివి ఏం పెట్టలేదండి. ఇలా సింపుల్గా పెట్టించేశారు. సింపుల్గా పెట్టినా కూడా ఖర్చు అయితే ఇప్పుడున్న రేట్లకైతే మాత్రం మనకి భయంకరంగా అవుతుంది కదా. సో దాన్ని బట్టేస్తే మనకి ఖర్చు కూడా అలాగే ఉందన్నమాట. సో ఇదైతే కిటికీ బయటకైతే ఇలా ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇదైతే బెడ్రూమ్ అండి. ఇది అలాగే ఇదైతే బెడ్రూమ్ అండి. ఇక్కడ ఎదురు కనిపిస్తుంది కదా. అలాగే సైడ్కి కిటికీ కానీ మనకి ఎదురు షెల్ఫ్స్ అవి ఉన్నాయి కదా ఇక్కడ. సో పక్కన అయితే మనకి బీరువా పెట్టుకోవడానికి కూడా అలా సెట్ చేసి పెట్టేశారండి. సింపుల్గా అయితే ఒక ఫ్యామిలీ ఉండటానికి అయితే కరెక్ట్గా సెట్ అయ్యి సరిపోతుంది. సో బాగుంది కదా. ఎదురు కిటికీ వచ్చేసింది, సైడ్ ఒకటి వచ్చేసింది. మనకి వెంటిలేషన్ కూడా ఫుల్గా ఉంటుంది కాబట్టి వాతావరణం కూడా బాగుంటుంది. అలాగే మనకి పైన ఉంటాం కాబట్టి చల్లటి వాతావరణం కానీ గాలి కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగుంటుంది కదా. సో తర్వాత అయితే నెక్స్ట్ బాత్రూమ్ అండి. ఇది కనిపిస్తుంది కదా, అదైతే ఎదురు బాత్రూమ్ అన్నమాట. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడైతే బాత్రూమ్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తుంటే మాత్రం మనకి టైల్స్ అయితే వాటర్ బబుల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. చూడడానికి కూడా వెరైటీగా ఉన్నాయి. కలర్ కూడా చాలా బాగుంది అది. సో పైన అయితే షవర్ కానీ మనకి ఇక్కడ బట్టలు తగిలించుకోవడానికి హ్యాంగర్స్ కానీ అలాగే మనకి గీజర్ సెట్టింగ్ కోసం ట్యాప్స్ కానీ 2 ట్యాప్స్, ఒకటి హాట్ వాటర్కి అలాగే ఒకటి కూల్ వాటర్కి అయితే. సో బాత్రూమ్ అయితే టోటల్ అయితే ఇలా ఉందండి ఇది. నెక్స్ట్ అలాగే ఇల్లు అయితే మాత్రం చాలా సింపుల్గా బాగుంది కదండి. ఒక ఫ్యామిలీ ఉండటానికి అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అలాగే పిల్లల ఫ్యామిలీకి అయితే మాత్రం బాగుంటుంది. సో తర్వాత అయితే ఇల్లంతా ఒకసారి చూసేసారు కదా. ఇదైతే ఎదురు కిటికీ అండి. బయట వెంటిలేషన్ కానీ మనకి బయట వాతావరణం కానీ గాలి కానీ చాలా బాగుంటుంది. సో ఇదైతే నెక్స్ట్ అంతా మనకి హాల్ కానీ కిచెన్ కానీ ఇలా ఆపోజిట్లో బయట హాల్ కానీ చూస్తున్నారు కదా. చాలా బాగుంది కదండి ఇక్కడంతా మాత్రం. ఇంకా కలర్ కోడింగ్, ఇంకా కోటింగ్ వేయించాలండి, కలర్స్ వేయించాలి. ఇంకా మనకి ఇంకా కొంచెం పని ఉంది, ఇవన్నీ చేయించాలి ఇంకా మాత్రం. సో ఇంకా పూర్తిగా అవ్వలేదు కాబట్టి చూడడానికి అయితే ఇలాగే ఉంది. అలాగే మనకి కనిపిస్తుంది కదండి ఇక్కడ వాతావరణం అంతా కూడా మనకి బయట అయితే హౌసెస్ అన్నీ ఇలా ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తున్న స్థలాలు అయితే అన్నీ కూడా ఫ్లాట్లన్నీ కూడా సేల్ అయిపోయినాయండి. రేట్లు కూడా అలాగే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడైతే ప్రతిదీ గదులు అంటారు. ఇప్పుడు మా నాన్న వాళ్ళు ఉన్న హౌస్ అయితే ఇది 11 గదులు అండి. సో ఈ పక్కన స్థలాలన్నీ కూడా ఫ్లాట్లు వేసేసారు. ప్రతి స్థలం కూడా అమ్ముడుపోయిందండి. సో రేట్లు అయితే కొన్ని ఉన్నాయి ఇంకా, కాకపోతే రేట్లు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ గది వచ్చేసి 65-70,000 అలా ఉందండి. సో ఇక్కడైతే పైకి వెళ్ళేటప్పుడు అయితే ఇది మెట్లు కాబట్టి ఇది ఇంకా పైన టెర్రస్ మీదకి. సో ఇదైతే కిందకి వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ అలాగే ఇక్కడైతే గుడిసెలు వేసి కనిపిస్తున్నాయి కదండి, మొత్తం బ్లాక్ అంతా కూడా. సో అక్కడైతే ఇక్కడ ఇల్లు కట్టడానికి వచ్చిన పని వాళ్ళు అయితే మాత్రం ఇక్కడే ఉంటారండి. వాళ్ళు ఇక్కడ హౌస్ లాగా అలా గుడిసెలు వేసుకొని ఇక్కడే ఉండి మనకి పని అయితే చేస్తున్నారు. సో కొంతమంది ఇల్లు అయితే ఒప్పేసుకొని ఇక్కడే ఉండి వాళ్ళు హౌసెస్ కట్టేస్తున్నారు. సో కింద అయితే పైనుంచి పిక్ తీస్తే మాత్రం ఇలా ఉంది కదా. ఇదైతే చుట్టుపక్కలంతా కూడా వాతావరణం అయితే ఇలా ఉంది ఇక్కడ. చూడండి బాగుంది కదండి చూడడానికి కూడా. అసలుకి హౌసెస్ కానీ పైనుంచి ఫ్లాట్స్ కానీ మనకి చెట్లు కానీ ఎలా కనిపిస్తున్నాయో. వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మనకి వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మాత్రం. అలాగే ఇక్కడ కొర్రీలు ఎక్కువ ఉంటాయి కదండి, మనకి గ్రానైట్ ఎక్కువ కదా చేమకుర్తిలో. సో అక్కడ వర్క్ చేసే వాళ్ళే ఇక్కడ హౌసెస్కి రెంట్ కొనడానికి అయితే వస్తూ ఉంటారండి. చాలామంది అయితే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ చేమకుర్తిలో కూడా. సో తర్వాత అయితే మా అమ్మ వాళ్ళు ఇంత ముందు వేసిన గార్డెన్ అయితే ఉందండి. అది ఇంటి పక్కన అయితే ఇప్పుడు హౌస్ కడుతున్నారని చెప్పాను కదా. సో ఒక 3-4 months బ్యాక్ అయితే పక్కనంతా కూడా పూల చెట్లు కానీ మా అమ్మ కూరగాయల చెట్లు కానీ ఇవన్నీ వేసిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే అదంతా చూసేద్దాం. ఇందులోనే చాలా వేసిందండి. ఇక్కడైతే బంతి చెట్లు అండి. నెక్స్ట్ అలాగే ఇవైతే ఆముదం చెట్లు కానీ పప్పాయ చెట్లు అంటారు కదా, పప్పాయ చెట్లు కానీ ఇక్కడ బంతి చెట్లు, అలాగే చిక్కుడు చెట్లు కానీ తమ్మ చెట్లు కానీ వంగ చెట్లు కానీ అలాగా చిక్కుడు చెట్లు కానీ మనకి పచ్చిమిర్చి టమోటా చెట్లు కానీ ప్రతి ఒక్క చెట్టు అయితే అన్నీ వేసిందండి. సో కాకర చెట్లు కానీ ఇక్కడ బాగున్నాయి. కూరగాయలు కూడా అయితే చాలా బాగా కాసినాయి.
సో ఇక్కడైతే బంతిపూలు చూస్తున్నారు కదా, బాగున్నాయి కదా చూస్తుంటే కూడా. ఇవైతే లాస్ట్ ఇయర్ అండి, లాస్ట్ ఇయర్ అనుకుంటా. సో ఈ వీడియో మాత్రం ఇప్పుడు ఎప్పటికీ గుర్తుంటుందిలే అని చెప్పేసి నేను అలాగే ఉంచేసాను, డిలీట్ చేయకుండా. సో ఇప్పుడైతే మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. గార్డెన్ అయితే మాత్రం ఇదంతా కూడా చూస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా మంచి వాతావరణం వస్తుందండి చెట్లు ఉంటే మాత్రం. చూస్తున్నారు కదా, ఇదైతే వంగ చెట్లు, అలాగే ప్రతి ఒక్క కూరగాయల చెట్లు వేసిందండి. పక్కనంతా మనకి ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఏ కూరగాయల చెట్లు ఏది వేసినా కూడా ఇలాగే మనకి వెంటనే ఎక్కొస్తూ ఉంటుంది. సో చెట్లు అయితే మనకి పక్కనే వాటర్ కూడా ఉంటాయి కాబట్టి మనకి ఎనీ టైం చెట్లు అయితే మాత్రం బాగొస్తాయి. సో ఇదైతే చిట్టి చామంతులు అంటారంట. సో బాగున్నాయి కదా, ఎల్లో కలర్లో మంచిగా బాగున్నాయండి చూడడానికి కూడా. సింపుల్గా, చాలా సింపుల్గా ఉన్నాయి చిట్టి చిట్టి చామంతులు. అలాగే పక్కన టమాటా చెట్లు కానీ మనకి కూరగాయల చెట్లు కూడా ప్రతిదీ వేసిందండి మొత్తం. చూడండి ఒకసారి అంతా కూడా. నెక్స్ట్ అయితే ఇది మనకి వెనక సైడ్ అండి, ఇది ఇంటి బ్యాక్ సైడ్. మా అమ్మ ఇక్కడ నిలబడింది. సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా, చేతితోటి గోరింటా చెట్టు అండి, మా పాప పట్టుకుంది. సో గోరింటా చెట్టు, అలాగే పపాయ చెట్లు. ఈ పపాయ చెట్లు అయితే కాయ మాత్రం చాలా స్వీట్ ఉంటుంది. అలాగే ఇక్కడ పైన నేతి బీరకాయ చెట్లు వేసిందండి, అవి కొయ్యటానికి అయితే కర్ర పట్టుకొని నిలబడింది ఇక్కడ. సో కాయలు అయితే మాత్రం చెట్ల కళ్ళుకొని చాలా బాగా కాసినాయండి, ఫుల్ కాయలు. కూరగాయలు అయితే మాత్రం ప్రతి కాయలు అయితే మాత్రం బాగున్నాయి అసలుకి. సో అన్నీ మనకి మందులు వేయకుండా కాసిన కూరగాయలు కాబట్టి చాలా బాగుంటాయి. అలాగే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదండి, ఇలా మనకి ఇంట్లో ప్లేస్ ఉండి వేసుకుంటే మాత్రం. అలాగే ఇక్కడ గోరింటా చెట్టు చూడండి, చాలా బాగుందండి. సో ఇప్పుడైతే ఇవన్నీ లేవండి, ఇక్కడ హౌసెస్ అన్నీ కడుతున్నారు కాబట్టి ఇవన్నీ తీసేశారు. సో ఇలా గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే ఇలాగే ఉంచేసాను. అలాగే ఇక్కడైతే మనకి టమాటా చెట్లు అండి, చూస్తున్నారు కదా, మంచిగా పచ్చికాయలు బాగా కాస్తున్నాయి కదా. సో టమాటా చెట్లు కానీ మనకి, అలాగే బంతిపూల చెట్లు కానీ బాగున్నాయి కదా. సో ఇక్కడైతే మనకి చాలా బాగుంది కదా, ఇలా మనకి ప్లేస్ ఉండి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కూరగాయలు. అలాగే అక్కడ కనిపిస్తుంది మా హస్బెండ్ అండి. సో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా అయితే ఇలాగే మా అత్తయ్య ఇంతకంటే ఎక్కువ వేస్తుంది కూరగాయలు. మాకు ఇంకా చాలా ప్లేస్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ప్రతి ఒక్క కూరగాయలు కానీ, పూల చెట్లు కానీ, మనకి పండ్ల చెట్లు కానీ ప్రతి ఒక్కటి ఉందండి మా ఇంటి దగ్గర మాత్రం. అలాగే ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ చెట్లు అండి, ఇవి పిక్స్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడైతే కనిపిస్తుంది వంగ చెట్టు, అలాగే బంతి చెట్లు కదండి. చెట్టు వంగ చెట్టు ఒకటే అయితే మాత్రం ఎన్ని కేజీలు కాయలు కాసిందో, అసలు విపరీతంగా కాసిందండి కాయలు మాత్రం. చాలా టేస్ట్గా ఉంటుంది ఆ చెట్టు కాయలు మాత్రం ఇవి. అలాగే బంతి చెట్లు అయితే మాత్రం విపరీతంగా వేసింది. అలాగే మనకి పువ్వులు కూడా చాలా పూసినాయి. మనకి ఎన్ని పూలు పూసినాయి అంటే ప్రతిదీ దేవుడికైతే కోసి మాలలు కట్టేసి అయితే పెట్టేదండి గడపకి, దేవుడికి అయితే మాత్రం. బాగున్నాయి కదా చూస్తుంటే. ఇవన్నీ కూడా ఇలా గుర్తుగా ఉంటాయని చెప్పేసి ఇలాగే ఉంచేసాను. సో ఇలా బ్యాక్ సైడ్ అయితే పపాయ చెట్టు దగ్గర అయితే మా పాప కూడా ఇలా పిక్స్ అన్ని తీయించుకొని ఉంది కదా. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.